నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మనం కేదారేశ్వర వ్రతం గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా ఎందుకు ఆచరించింది అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వం నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులను చూసి, ఇంతవరకు నేను లోక కళ్యాణ కారకమైన అనేక పురాణాలను, వ్రతాలను, అనేక వ్రతమహత్యాలను మీకు చెప్పి ఉన్నాను. పరమేశ్వరుని సతి పార్వతి తన భర్త శరీరంలో అర్ధభాగం పొందేందుకు చేసిన వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతం. ఆదిదేవుడు అయిన శంకరునికి నమస్కరిస్తూ సకల సంపదలను, సుఖ సంతోషాలను కలుగు చేసేది. గతంలో కూడా ఎంతోమంది మునులచే, రాజులచే ఆచరించబడింది అయిన ఈ కేదారేశ్వర వ్రతం యొక్క మహత్యాన్ని, జగత్ శ్రేయస్సు కోసం ఈరోజు నేను మీకు చెప్తాను. శ్రద్ధగా వినండి అని వ్రత కథను మొదలు పెడతాడు సూత మహర్షి. భూలోకంలో ఈశాన్య దిశలో కైలాసం అనే పర్వతం ఉంది. ఆ పర్వతం చూడటానికి ఎంతో అందంగా, మెరుపులతో కూడిన శరత్కాల మేఘాలేమో అన్నట్లుగా అనేక రకాలైన రత్న మణిమయ మాణిక్యాలతో కూడి తెల్లగా ఒక వెండి శిఖరంలాగా మెరిసిపోతూ ఉంటుంది. చుట్టూ సెలయేర్లతో, అనేక రకాలైన ఫల, పుష్ప, సుగంధభరిత వృక్షాలతో కళకళలాడుతూ ఉంటుంది ఆ పర్వతం. యోగులు, గంధర్వులు, సిద్ధులు, యక్ష, కిన్నెర, కింపురుషులు ఆ పర్వతం మీదనే నివసిస్తూ ఉన్నారు. అలాంటి శ్రేష్టమైన కైలాస పర్వత శిఖరాన ఆ సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ప్రమదగణాలు కొలుస్తూ ఉండగా పార్వతీ సమేతుడై దేవతలందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. సిద్ధ, సాధ్య, కింపురుష, యక్ష, గంధర్వులు శివుణ్ణి కొలుస్తూ ఉన్నారు. అగ్ని, వాయువు, దేవేంద్రుడు, సూర్యచంద్రులు, బ్రహ్మ, బృహస్పతి మొదలైన దేవతలు, వశిష్ఠుడు మొదలైన సకల ఋషులు, తారలు, గ్రహాలు, రంభ, తిలోత్తమ, మేనక మొదలైన దేవకాంతలు, వినాయకుడు, కుమారస్వామి, వీరభద్రుడు, నందీశ్వరుడు మొదలైన ప్రమదగణాలు సభయందు ఉన్నారు. వీరందరి మధ్య సతీ సమేతంగా కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడి ముందు నారద తుంబురులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు. వాళ్ల గానానికి అనుగుణంగా మరికొంతమంది దేవతలు వాయిద్యాలు వాయిస్తూ తాళం వేస్తూ ఉంటే రంభ మొదలైన అప్సరసలు రమ్యంగా నాట్యం చేస్తూ ఉన్నారు. రంభ ఎంతో చక్కగా నాట్యం చేసి వినోదాన్ని అందించి ఆ పరమేశ్వరుడికి ఆనందాన్ని కలిగించింది. సభా ప్రాంగణంలో శివస్థుతులు, నాట్యాలతో చతుర్దశ భువనాలు పులకిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ప్రమదగణాల్లో ఒకడైన శివభక్తుడు అయిన భృంగిరిటి శివుడి అనుమతిని పొంది వికటమైన నాట్యం చేస్తాడు. అతడి నాట్యం వినోదభరితముగా ఉండుటచే సభికులంతా పెద్ద పెద్దగా నవ్వుతూ ఆనందంగా వీక్షిస్తారు. ఆ నాట్యాన్ని చూసి దేవతలందరూ పర్వతగృహలు మారుమోగేటట్లుగా నవ్వుకుంటారు. తరువాత పరమేశ్వరుడు తన భక్తుడైన భృంగిరిటిని చూసి, ఓ భృంగిరిటి, నీ ప్రదర్శన మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని అభినందిస్తూ ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆ భృంగిరిటి సభలో ఉన్న దేవతలు మొదలైన వారి మెప్పును పొంది పార్వతీదేవిని విడిచిపెట్టి శివునికి మాత్రమే ప్రదక్షిణ చేసి సాష్టాంగపడి నమస్కరిస్తాడు. ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే ఈ భృంగిరిటి నమస్కారం ఎందుకు చేశాడు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు చేసి ఇలా ఎలా చేశారు అని ప్రశ్నిస్తుంది. దానికి కారణం ఏమిటి అని శివుణ్ణి అడుగగా ఆ పరమశివుడు పార్వతీదేవిని దగ్గరగా తీసుకుని, దేవి, బ్రహ్మజ్ఞానులైన యోగులకు నీ వల్ల ప్రయోజనం లేదు, అందువల్లే నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని చెప్తాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి భార్య అయి ఉండి ఆ దండ ప్రణామాలకు నోచుకోలేని అయోగ్యురాలునని తలచి శివుని మీద తీవ్రమైన కోపాన్ని చూపిస్తుంది పార్వతీదేవి. అంతటా ఆ యోగ్యతను సంపాదించుకోవడానికి భర్తను వదిలిపెట్టి తన శక్తిని వెనక్కి తీసుకోవడంతో పరమశివుడిలో కూడా కళ తప్పుతుంది. అలా పార్వతీదేవి దేవతలు ఎంత సముదాయించినా కూడా శాంతించకుండా కైలాసాన్ని వదిలిపెట్టి ఎలాంటి స్వార్థము, పగ, అసూయ, ద్వేషాలకు వీలులేనటువంటి అడవిలోనికి వెళ్ళిపోతుంది. మహర్షులకు నివాస స్థలం అత్యంత ప్రశాంతవంతమైన గౌతమముని ఆశ్రమానికి చేరుకుంటుంది పార్వతీదేవి. ఆ సమయంలో గౌతమముని ఆశ్రమమందు ఉండడు. హోమానికి అవసరమైన సామాగ్రి కోసం ఆశ్రమం వీడి కొంత దూరం బయటికి వెళ్తాడు. ఆశ్రమంలో ఉన్నవారు పార్వతీదేవిని చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవు ఎవరవు? ఎక్కడ నుండి వచ్చావు? నీ రాకకు గల కారణం ఏమిటి అని పార్వతీదేవిని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ పార్వతీదేవి, ఓ మునులారా, నేను ఆ పరమశివుడి ఇల్లాలిని.
అని చెప్పి గౌతమముని రాకకై ఎదురు చూస్తూ ఉంటుంది. కొంతసేపటికి తనకు కావలసిన వస్తువులను తీసుకుని ఆశ్రమానికి తిరిగి వస్తున్న గౌతముడికి తన ఆశ్రమం చూసి ఆశ్చర్యపోతాడు. ఆశ్రమం అంతా ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. లోనికి వెళ్ళి చూడగా దేదీప్యమానంగా విరాజిల్లుతున్న ఆ తేజోమయి పార్వతిని చూసి ఆమె రాకకు గల కారణాన్ని అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి తన విచారానికి గల కారణాన్ని చెప్తూ, ఓ మహర్షులారా, శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందుటకు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాను. ఏ వ్రతాన్ని ఆచరిస్తే శివుని యొక్క అర్ధభాగాన్ని తను పొందగలనో చెప్పమని, అలాంటి వ్రతం ఉంటే ఉపదేశించమని అడుగుతుంది. అప్పుడు ఆ గౌతమ మహర్షి పురాణాలన్నీ పరిశీలించి, తల్లి, కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీ కేదారేశ్వర వ్రతం అను వ్రతం ఒకటి ఉంది. దాన్ని ఆచరిస్తే మనోభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్తాడు. గౌతముని మాటలకు సంతోషపడి వ్రత విధానాన్ని చెప్పమని పార్వతీదేవి అడుగగా, ఆ గౌతముడు, జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి రోజున ఆచరించాలి. శుచిగా స్నానం ఆచరించి నిర్మలమైన మనస్సుతో చేతికి తోరాన్ని కట్టుకుని షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. ఇలా వ్రతాన్ని ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు క్రమంగా కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభం ఉంచి 21 పర్యాయములు సూత్రము చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి పుష్పాలతో పూజించాలి. 21 మంది బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టాలి. అరటి పండ్లు, తాంబూలాన్ని దక్షిణగా ఇచ్చి వారిని తృప్తిపరచవలెను. ఈ తీరుగా వ్రతం చేసిన వారికి శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగు చేస్తాడు అని గౌతముడు పార్వతీదేవికి చెప్తాడు. గౌతముని చెప్పిన విధంగా పార్వతీదేవి ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరిస్తుంది. అప్పుడు నందివాహనుడైన పరమశివుడు తన ప్రమదగణాలతో ప్రత్యక్షమయ్యి పార్వతీదేవి యొక్క కోరికను తెలుసుకుని తన శరీరంలోని సగభాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు. శివుడి అర్ధభాగాన్ని పొందినందుకు పార్వతీదేవి చాలా సంతోషించి ఆ పరమశివుణ్ణి ఒక వరం అడుగుతుంది. స్వామి, కేదారేశ్వర వ్రతం చేసుకున్న భక్తులకి తాము కోరిన కోరికలు తీరేటట్లుగా అనుగ్రహించండి అని అడుగగా ఆ పరమశివుడు ఆ వరాన్ని అనుగ్రహించి సతీ సమేతంగా కైలాసానికి చేరుకుంటారు. కొంతకాలం తరువాత శివభక్తి పరాయణుడు అయిన చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వల్ల కేదార వ్రత మహిమను తెలుసుకుని ఆ పరమేశ్వరుడి అనుజ్ఞను పొందినవాడై ఈ వ్రత మహత్యాన్ని భూలోకంలో ప్రచారం చేయటానికి దివి నుండి భువికి వచ్చి ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి ఆ రాజ్యానికి రాజు అయిన వజ్రదంతుడికి కథ మహత్యాన్ని తెలియజేస్తాడు. అప్పుడు ఆ వజ్రదంతుడు ఈ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహాన్ని పొంది సార్వభౌముడు అవుతాడు. ఆ ఉజ్జయిని పట్టణంలో ఉన్న ఒక వైశ్యునికి పుణ్యవతి, భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఈ వ్రతం గురించి తెలుసుకుని తమ తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, మేము కేదారేశ్వర వ్రతం చేయాలనుకుంటున్నాం. మన కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ అనుమతిని మాకు ఇవ్వండి అని అడుగుతారు. దానికి వారి తండ్రి, అమ్మా, మీ తండ్రి అంతా ఖర్చు పెట్టలేనివాడని మీకు తెలుసు కదా. ఈ పూజలు, ఖర్చులు మనం భరించలేం అని చెప్పి ఆ తలంపు మానుకోమని చెప్తాడు. అప్పుడు వారు, నాన్న, మీ అనుమతి, ఆశీర్వాదమే మాకు చాలు అని చెప్తారు. అందుకు ఆ తండ్రి కూడా సరేనని, ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడులే అని అనుమతిని ఇస్తాడు. అప్పుడు ఆ వైశ్యపుత్రికలు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ముందుగా చేతికి తోరాలు కట్టుకుని ఆ వ్రతాన్ని ఎంతో భక్తిగా ఆరంభిస్తారు. ఆ చిరంజీవుల భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వారికి కావలసిన పూజా సామాగ్రి దొరికేటట్లుగా చేస్తాడు. ఎంతో భక్తితో ఆ వ్రతాన్ని పూర్తి చేస్తారు. వారి భక్తికి మహాదేవుడు సంతోషించి వారికి అష్టైశ్వర్యములు, సుందర రూపాన్ని ప్రసాదిస్తాడు. పరమేశ్వరుడి అనుగ్రహం చేత వారి జాతకాలే మారిపోతాయి. అలా యుక్త వయసు రాగానే వైశ్యపుత్రికలలో పెద్దదైన పుణ్యవతిని ఉజ్జయిని రాజు వచ్చి పెళ్లి చేసుకుంటాడు. చిన్నదైన భాగ్యవతిని చోళదేశపు రాజు వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అలా ఆ తండ్రి అయిన వైశ్యుడు కూడా సంపన్నుడై రాజభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. సామ్రాజ్యాన్ని, సకల సంపదను, బలవంతులైన కుమారులను పొంది సకల భోగాలను అనుభవిస్తూ ఉంటారు ఆ అక్కా చెల్లెళ్ళు. కొంతకాలానికి వారిలో చిన్నదైన భాగ్యవతి ఐశ్వర్యమదంతో మైమరిచిపోయి కేదార వ్రతాన్ని చేయడం ఆపేస్తుంది. అందువల్ల ఈశ్వరానుగ్రహాన్ని కోల్పోతుంది. భర్త ఆగ్రహానికి గురవుతుంది. దాని ఫలితంగా ఆమె భర్త ఆమెను, కుమారుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొడతాడు. అలా తల్లి కొడుకులు పడరాని పాట్లు పడుతూ అడవుల్లో తిరుగుతూ చివరకు ఒక బోయవాని ఇంటికి చేరుకుంటారు. ఇక చేసేదేమీ లేక కొడుకుని పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయిని పట్టణ మహారాణి.
ఆమె దగ్గరకు వెళ్ళి మన సంగతి మొత్తాన్ని వివరించి ఆమెను సహాయం అర్థించి కొంత ధనం తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. అతడు ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి తన పెద్దమ్మకు తమ యొక్క దీనస్థితిని చెప్తాడు. ఆమె సంచుల కొద్దీ ధనాన్ని నింపి కుమారుడికిచ్చి తిరిగి పంపిస్తుంది. మార్గమధ్యంలో ఆ పరమశివుడు చోరునిగా వచ్చి ఆ ధనాన్ని కొల్లగొడతాడు. అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడి తిరిగి పెద్దమ్మ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి వివరిస్తాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. ఈసారి కూడా మార్గమధ్యంలో శివుడు చోరునిగా వచ్చి డబ్బుని దొంగిలిస్తాడు. మరలా పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి ధనం తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో ఆకాశవాణిలా పైనుండి ఒక స్వరం వినిపిస్తుంది. బాలక, నీవు ఎన్నిసార్లు ధనాన్ని తెచ్చుకున్నా అన్నిసార్లు అది దొంగిలింపబడుతుంది. ఎందుకంటే నీ తల్లి కేదార వ్రతమును ఆపినందువల్ల ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. అందువల్లే ఈ ధనం మీకు దక్కడం లేదు అని వినిపిస్తుంది. అది విన్న బాలకుడు పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా వివరిస్తాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి ఆ బాలకుని చేత కేదార వ్రతం చేయించి తిరిగి మళ్ళీ డబ్బు ఇచ్చి పంపిస్తుంది. తన తల్లితో కూడా కేదార వ్రతాన్ని ఆచరించమని చెప్తుంది. ఆ బాలకుడు తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో కేదార వ్రత ప్రభావం వల్ల పూర్వం పోగొట్టుకున్న ధనం అంతా దారిలో కనిపిస్తుంది. అవి కూడా తీసుకుని తల్లి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ధనాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ భాగ్యవతి కూడా తన తప్పును తెలుసుకొని కేదార వ్రతాన్ని చేయడం మొదలు పెడుతుంది. ఆ వ్రత మహత్యం వల్ల ఆమె భర్త తన సేనతో వచ్చి ఆమెను కుమారుడిని తీసుకుని తిరిగి రాజ్యానికి వెళ్తాడు. అది మొదలు భార్యాభర్తలు భాగ్యవతి చోళరాజు ఆ వ్రతాన్ని చేసుకుంటూ సకల సంపదలతో నిండిన వారై రాజ్యపాలన చేస్తూ ఆనందంగా జీవించారు. ఎవరైతే ఈ కథ చదువుతారో వింటారో అట్టి వారందరూ కూడా ఎలాంటి కష్టాల పాలు కాకుండా సుఖంగా జీవించి శివ సాయుధ్యాన్ని పొందుతారు అని సూత మహర్షి సౌనకాది మునులకు ఈ వ్రత మహత్యాన్ని వివరించెను. కార్తీక మాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి కేదారేశ్వర రూపంలో ఉన్న శివుణ్ణి ధ్యానిస్తారు. వ్రతం పూర్తి చేసిన తరువాత నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటిని భుజిస్తారు. ఈ వ్రతం చేయడం వలన భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారని చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.